నమస్తే. మనము మంచి చెడు కర్మలు చేస్తున్నాము. కొంతమంది అంటారు మంచి చేయడం కానీ చెడు చేయడం కానీ ఈశ్వరాధీనం దేవుడే ఎంచుతున్నాడు అంటారు. ఇది సత్యం కాదు. ఎందుకంటే ఒకవేళ ఈశ్వరుడే చేస్తే ఆ కర్మలకు మనం బాధ్యులం కాము. బాధ్యులము కానప్పుడు సుఖ దుఃఖ భోగము మనం ఎందుకు అనుభవిస్తాం? ఎవరైతే బాధ్యులవుతారో వాళ్ళు సుఖ దుఃఖాలు అనుభవిస్తారు. ఈశ్వరుడు చేయించినప్పుడు ఈశ్వరుడు బాధ్యుడు అవుతాడు. మంచి చేస్తే సుఖం కానీ చెడు చేస్తే దుఃఖం కానీ ఈశ్వరుడు అనుభవించవలసి వస్తుంది. కానీ అలా కాదు. ఎందుకంటే జీవుడు స్వతంత్రుడు. జీవుడి యొక్క స్వతంత్రాన్ని హరించడు ఈశ్వరుడు. ఈశ్వరుడిచ్చిన గొప్ప అవకాశం, అదృష్టం, వరం స్వతంత్రం. స్వతంత్రంగా మనం ఉన్నాము కనుక మనం చేసే చెడు మంచి మన యొక్క సంస్కారాలకు అనుకూలంగా చేస్తాం, మన జ్ఞానానికి అనుకూలంగా చేస్తాము. కానీ ఈశ్వరుడు చెప్పినట్టు చేస్తే మనకు స్వతంత్రం ఎక్కడున్నట్టు? ఈశ్వరుడే చెప్తే మనం చేస్తే మనం సుఖ దుఃఖాలు కూడా అనుభవించాం. కనుక ఈశ్వరుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని మనము మంచి కానీ చెడు కానీ చేయవచ్చు. ఎప్పుడు కూడా ఈశ్వరుడు మన యొక్క స్వతంత్రాన్ని నిరోధించాడు. మరి ఈశ్వరుని మనం ఎందుకు ప్రార్థించాలి? ఈశ్వరుని ఎందుకు ప్రార్థించాలి? ఇప్పుడు గాయత్రి మంత్రం లోపల ధియో యోనః ప్రచోదయత్ అంటాము. మా యొక్క బుద్ధులను ప్రేరేపించమని. బుద్ధులను ప్రేరేపించమని అడగవచ్చు. అడిగితే ప్రేరేపిస్తాడు. ఎలా ప్రేరేపిస్తాడు? అడిగితేనే ప్రేరేపిస్తాడా? కాదు. ఇక్కడ సమర్పణ భావం అనేది ముఖ్యం. ఈశ్వరుని భర్గో దేవస్య ధీమహి, అతన్ని మనము ధరిస్తే అంటే అర్థం ఏంటిదంటే అతనికి మన సర్వస్వాన్ని సమర్పిస్తే అతడు మన బుద్ధులను ప్రేరేపిస్తాడు. అప్పుడు మనతో మంచి చేయిస్తాడు. మనము అప్పటి వరకు అంటే ఈశ్వరునికి సమర్పణ చేయనంత వరకు మనము మన బుద్ధికి అనుకూలంగానే కర్మలు చేస్తుంటాం. మరి ఈ బుద్ధి మంచి కర్మలు చెడు కర్మలు ఎందుకు చేస్తుంది అంటే దీనికి ఒక కారణము సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారాలు. మన ఈ మంచి అయితే ఈశ్వరుడు దానికి అనుకూలమైన బుద్ధినిస్తాడు, అంటే సత్వబుద్ధినిస్తాడు. సంస్కారాలు పుణ్య సంస్కారాలు అయితే మన లోపల సద్బుద్ధి ఉంటుంది కనుక మంచి కర్మలు చేస్తాము. పోయిన జన్మ లోపల మనకు పాప సంస్కారాలు ఎక్కువ ఉంటే మనకు రాజసిక తామసికత ఎక్కువ ఉన్న బుద్ధినిస్తాడు. దానివల్ల చెడు కర్మలు చేస్తాం. అంటే మనము పుట్టుకతో వచ్చిన లక్షణాలను అధిగమించి మంచి పనులు చేయొచ్చు. ఎలా అంటే వేదజ్ఞానాన్ని పొంది ఈశ్వరుని ఉపాసన చేసి మనము పొందొచ్చు.